నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ప్రభుత్వం మారుతున్నటువంటి తరుణంలో ఐఏఎస్ అధికారులకు ఉద్యోగ భద్రత, వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మారినప్పుడల్లా అంతకుముందు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయరు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు వాటితో కొంత క్లోజ్గా ఉంటారు తప్ప వాళ్ళ ఆలోచన ధోరణి అలా ఉంటుంది. మనకి చాలామందిని చూసాం. అధికారులను నిర్మోహమాటంగా చెప్పిన వాళ్ళు ఏమైపోయారో గత ప్రభుత్వ హయాంలో మనకు తెలుసు. అట్లాగే అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఏమైపోయారో తెలియదు. సాధారణంగా అధికారంలోకి రాగానే ఏ ప్రభుత్వం అయినా అది రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని నేను అనుకోను. మంచి అధికారులను తీసుకుపోయి లూప్ లైన్లో పడేశారు. అయితే ఆ నానుడిని కొత్త ప్రభుత్వం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సాధారణ పరిపాలన విభాగం తన పరిధికి మించి నిర్ణయాలు తీసుకోవటం సరికాదు. ముఖ్యంగా సిఎస్ విషయంలో అదే జరిగింది. అన్నీ ఆలోచించి రాజ్యాంగాన్ని